నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఏప్రిల్ 23కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాము. ఆంధ్రజ్యోతి, పచ్చని కొండల్లో నెత్తుటేర్లు, కశ్మీరు లోయలో ఉగ్రవాదుల నరమేధం, పర్యాటకులపై కాల్పులు, 26 మంది దుర్మరణం, 20 మందికి తీవ్ర గాయాలు. సో ఉగ్రదాడుల మూకల్లో పర్యటన కోసం వచ్చిన, అప్పటి వరకు సంతోషంగా పర్యటనను ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులపై ఉన్నట్లుండి ఉగ్రవాదుల దాడులు. దాదాపు 26 మంది చనిపోయారు. ఎంత ఘోర విషాదమైన ఘటన ఇది. ఎన్నో ఏళ్ళ నుంచి కొంత కశ్మీర్ ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో ఉన్నాయి అన్న సందర్భంలో ఇలాంటి ఘటనలు. సో యావత్తు భారతదేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన ఘటన అని చెప్పొచ్చేది. ఒకసారి చూద్దాం ఏం జరిగిందో. కశ్మీరు లోయలో ఉగ్రవాదుల నరమేధం, పర్యాటకులపై కాల్పులు, 26 మంది దుర్మరణం, 20 మందికి తీవ్ర గాయాలు. మృతుల్లో 2 విదేశీయులు, 2 స్థానికులు. హైదరాబాద్కు చెందిన మనీష్ రంజన్ మృతి. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్లోని బైసారాన్లో దారుణ ఘటన. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కారులు, పర్యాటకుల పేర్లు అడిగి మరీ కాల్పులు. మైదానం కావడంతో తప్పించుకోవడానికి వీల్లేక తుపాకీ గుళ్లకు బలైన పర్యాటకులు. సమాచారం తెలియగానే రంగంలోకి జవాన్లు, హెలికాప్టర్ల ద్వారా క్షతగాత్రుల తరలింపు. సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్. ఉగ్రదాడి తమ పనేనని టీఆర్ఎఫ్. ఇది లష్కరే తాయిబా నుంచి ఉద్భవించిన ఉగ్ర సంస్థ. కాల్పులకు తెగబడిన వారు జంతువులు. ఉమర్ హుటాహుటిన శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా, గవర్నర్, సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష. సౌదీలో ఉన్న ప్రధానమంత్రి కూడా రిటర్న్ వచ్చేశారు. ఎంత దారుణమైన విషయం ఇది. ఉగ్రదాడులు పేర్లు అడిగి మరి, మతం అడిగి మరి దాడులు చేశారట. ఇంకా కొన్ని విస్తుపోయే ఘటనలు ఏంటంటే, ఖురాన్లోని కొన్ని సూక్తులను చెప్పించి మరి ఎంత దారుణమైన ఉగ్రదాడులు ఇవి. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మతం అడిగి మరి మారణకాండ, పేర్లు అడిగి ఖురాన్ సూక్తులు చెప్పించి ముస్లింలు కాదని నిర్ధారించుకొని కాల్చివేత. హిందువులు పురుషులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి. హనీమూన్ జంట భార్య కళ్ళ ముందే భర్త కాల్చివేత. మరో ఘటనలో కుమార్తె ఎదుటే తండ్రి హతం. రక్తంతో తడిసిన పహల్గామ్లోని పచ్చిక బయళ్ళు. పహల్గామ్లోని పచ్చిక బయళ్ళు రక్తంతో తడిసిపోయింది. ఇంత దారుణమైన విషయము. భార్య ముందే భర్త హతం, అటు కుమార్తె ముందు తండ్రి కూడా. ఇంత దారుణమైన విషయం ఇది. కశ్మీరు లోయలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో మంగళవారం పచ్చిక బయళ్ళ తిరుగుతూ ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్న పర్యాటకులపై హఠాత్తుగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసారన్ ప్రాంతంలోని కొండల మధ్యనున్న మైదాన ప్రాంతంలో పర్యటిస్తున్న వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు పారించారు. ముష్కరుల దాడిలో 26 మంది మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. మృతుల్లో 2 విదేశీయులు, 2 స్థానికులు, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసారాన్ ప్రాంతంలో ఉల్లాసంగా తిరుగుతున్న 40 మందికి పైగా పర్యాటకులను సమీప అడవిలో నుంచి వచ్చిన ఉగ్రవాదులు చుట్టుముట్టారు. బైసారాన్ ప్రాంతంలో అది కాస్త ప్లేన్ ఏరియా, అక్కడ తప్పించుకొని కూడా అవకాశం ఉండదు. సో అలాంటి ప్రదేశాల్లో జవాన్ల బట్టలలో వచ్చి పలకరించి మరీ చంపేశారు. తప్పించుకునేందుకు కూడా అవకాశం లేకపోవడంతో కాల్పుల్లో మరణించడం జరిగింది. ఆ ఉగ్రముఖను వదిలిపెట్టాం మోదీ. సౌదీ నుంచి హుటాహుటిన ప్రధాని వెనక్కి. పహల్గామ్ దాడి క్రూరమైనది. ద్రౌపది ముర్ము, భారత్కు మా సంపూర్ణ మద్దతు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడదాం ఖార్గే. కేంద్రం డొల్ల ప్రకటనలు కట్టిపెట్టాలి రాహుల్. ఉగ్రముఖాలపై కఠినంగా వివరించాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఈ ఘటనపై యావత్తు భారతదేశంలో ప్రధానమైన వ్యక్తులంతా కూడా స్పందించారు. యావత్ భారత అనే తీవ్ర దిగ్భ్రాంతిలోకి వెళ్ళింది. సో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు, అదేవిధంగా విషయం తెలుసుకున్న జవాన్లు హుటాహుట్టిన రంగంలోకి దిగారు. మృతుడు మంజునాథ్ ఫైల్ ఫోటో ఇది. దాడి జరిగిన ప్రాంతానికి తరలివస్తున్న ఈ బలగాలకు సంబంధించి. సో ఉన్నట్టుండి ప్రశాంత వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నట్టుండిగా ఉన్న ఫలంగా
ఇంత మారణకాండకు పాల్పడము ఇది ఆందోళన కలిగించిన విషయమే. సివిల్స్లో వరంగల్ ఇద్దరు ఓరుగల్ బిడ్డలకు ఉత్తమ ర్యాంకులు. సాయి శివానికి 11, విజయసింహారెడ్డికి 46. 1129 పోస్టులకు గాను 1009 మంది ఎంపిక. టాప్ 100 జాబితాలో 7 తెలుగువారు. మొత్తం క్వాలిఫై అయిన వారు 57 మంది. శ్రీకాకుళం జిల్లావాసి వెంకటేష్కు 15వ ర్యాంకు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్థం పథకం కింద సాయం పొందిన వారిలో 7 ర్యాంకులు. సివిల్స్ విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు. తొలి ప్రయత్నంలోనే టాపర్గా యూపీ యువతి. సో వరంగల్కు సంబంధించి సాయి శివాని, విజయసింహారెడ్డి గారు సివిల్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మంచి ర్యాంకులను అయితే సంపాదించడం జరిగింది. నిన్న విడుదలైన సివిల్స్ ఇంటర్వ్యూ తర్వాత జరిగిన ఫలితాలు విడుదలయ్యాయి. అందులో ఉత్తమ ర్యాంకులు కూడా సాధించారు. సో వీరిప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లుగా మారనున్నారు ట్రైనింగ్ తర్వాత. ఆపరేషన్ కర్రేగుట్టలు 3 రాష్ట్రాల్లో 280 చదరపు కిలోమీటర్ల మేర నక్సల్స్కు కంచుకోటగా గుట్టలు. అందులో 50% భద్రాద్రి, ములుగు జిల్లాల్లోనే. హిడ్మాతో పాటు 3000 మంది నక్సల్స్ అక్కడే ఉన్నట్లు అనుమానాలు. పెద్ద ఎత్తున చుట్టుముట్టిన బలగాలు. నేడో రేపో భారీ ఎన్కౌంటర్. మావోయిస్టుల స్థావరంగా భావిస్తున్న కర్రెగుట్టలు. సో 3 రాష్ట్రాల్లో కూడా అందులోనూ 50% భద్రాద్రి, ములుగు జిల్లాల్లోనే ఉండడం. నక్సల్స్ ఏరివేతలో భాగంగా ఈ ఆపరేషన్ కర్రెగుట్టలైతే చేపట్టున్నారు. సో అక్కడ భారీగా హిడ్మాతో పాటు 3000 మంది నక్సల్స్ అక్కడే ఉన్నట్లు, వారి చుట్టుముట్టు కూడా ఈ బలగాలన్నీ చేరారు. సో నేడో రేపో కూడా ఎన్కౌంటర్ కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. $12,062 కోట్లు, 30,500 ఉద్యోగాలు. సీఎం జపాన్ పర్యటనతో రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు. రాష్ట్ర ప్రభుత్వంతో ఆయా సంస్థల ఒప్పందాలు. ముగిసిన రేవంత్ జపాన్ పర్యటన. నేడు తిరిగి రాక చివరి రోజు హిరోషిమాను సందర్శించిన సీఎం బృందం. మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి. ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగం. సో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వెళ్ళిన బృందం రైజింగ్ బృందంగా పేరు పెట్టుకొని జపాన్లో పర్యటించారు. విస్తృతంగా పర్యటించి అక్కడి పెద్దలతో, అక్కడ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. రాష్ట్రానికి కొన్ని పెట్టుబడులను కూడా తీసుకొచ్చారు. దాదాపుగా 12,062 కోట్ల పెట్టుబడి. ఈ పెట్టుబడులలో దాదాపు 30,500 ఉద్యోగాలు కూడా సృష్టించబడనున్నాయి. సో నేటితో ముగిసింది. నేడు వారు తెలంగాణకు కూడా రానున్నారు. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయి చూద్దాం. నిన్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నేడే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్. మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తేనే చెల్లుబాటు. పోస్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి. బీఆర్ఎస్పై ఈసీకి ఎఫ్జీజీ ఫిర్యాదు. సో నేడు హైదరాబాద్కు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు గాను అక్కడి అధికారులు కూడా సర్వం సిద్ధం చేశారు. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. నెక్స్ట్ ప్రధాన పేపర్లు చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. సో అన్ని పేపర్లలో ప్రధాన వార్తలు ఇవే ఉండొచ్చు. ఎంత హృదయ విదారక ఘటన, గుండెలు పిండేసే ఘటన. ఎంత రోధిస్తూ ఉన్నారు. టూరిస్టులపై ఉగ్రవాదుల దాడులు భయానకమని చెప్పొచ్చు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 71% పాస్. ఫస్ట్ ఇయర్లో 66.89% మంది. రిజల్ట్ రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి. ఫలితాల్లో ములుగు టాప్, కామారెడ్డి లాస్ట్. కార్పొరేట్ కంటే గురుకులాల్లోనే ఎక్కువ ఉత్తీర్ణత. ఈసారి కూడా సత్తా చట్టిన అమ్మాయిలు. నేటి నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తులు. మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ఇంటర్ ఫలితాలను సో నిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మొత్తానికి 71% అయితే రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పర్సంటేజ్ నమోదైంది. అందులో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే కామారెడ్డి చివరి స్థానంలో నిలిచాయి. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. మే 22వ తేదీన సప్లిమెంటరీ పరీక్షలు కూడా జరగనున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా మనోధైర్యంతో మళ్ళీ సప్లిమెంటరీ రాయండి. ఏం పోయేది లేదు. ఊరికే ఫెయిల్ అయినాం కదా అని చెప్పి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫెయిల్ అయిన వారే భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలు అధిరోహించే అవకాశాలు కూడా ఉంటాయి.
సో ఎవరు కూడా నిరుత్సాహపడకండి విద్యార్థి మిత్రులారా. మీరంతా కూడా మళ్ళీ సన్నద్ధమయ్యి మళ్ళీ పాస్ అవ్వాలి, మళ్ళీ ఉద్యోగాలు సంపాదించాలి, మళ్ళీ మీరు అనుకున్న లక్ష్యాలను మిగతా ప్రధాన వార్తలు. తెలంగాణ ఆటోమేటిక్ కారిడార్. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం జపాన్లోని హిరోషిమా ప్రీఫెక్చర్ను సందర్శించి శాంతి, సాంకేతిక పురోగతి, పరస్పర సహకార అవకాశాలపై చర్చించింది. హిరోషిమా డిప్యూటీ గవర్నర్, అసెంబ్లీ స్పీకర్తో సమావేశాల్లో క్లీన్ టెక్నాలజీ, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, విద్యా సాంస్కృతిక మార్పిడితో పాటు హిరోషిమా తెలంగాణ ఆటోమోటివ్ కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనలు ప్రస్తావించింది. సో హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి నేతృత్వంలో జపాన్ పర్యటన జరుగుతుంది. ముగిసింది నిన్నటికి. ఈరోజు తిరిగి రానున్నారు వీరంతా కూడా. వచ్చే చివరి రోజు హిరోషిమాలో ఆటోమోటివ్ కారిడార్కు సంబంధించి హైదరాబాద్లో నెలకొల్పే సందర్భంలో అక్కడ హిరోషిమాలో రేవంత్ రెడ్డి గారు పర్యటించారు, సందర్శించారు. నెక్స్ట్ ఇంకా ప్రధాన వార్తలు ఏమన్నా చూద్దాం. ఫేషియల్ రికగ్నైజేషన్తో పింఛన్ వేలిముద్రల స్థానంలో సర్కార్ కొత్త విధానం చేయనుందా అనే క్వశ్చన్ మార్క్ ఇది. 1-2 నెలల్లో సెర్ఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్, అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా కార్యాచరణ. పింఛన్ల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేసేందుకు గాను సమాయత్తమవుతోంది. దీనికోసం సెర్ఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆసరా లబ్ధిదారులంతా ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధాప్యం కారణంగా వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఈ సమస్యలు నిజంగానే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో వేలిముద్రలు సరిగ్గా రాకపోవడము, గీతలు సరిగ్గా లేకపోవడంతో వృద్ధాప్యంలో పింఛన్ పొందే లబ్ధిదారులంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనుకో, కొంత ఎందుకు కానీ. సో వారికి మేలు చేకూర్చినట్లే అవుతుంది. ఇంకొకటి కూడా అక్రమాలు కూడా జరగకుండా అరికట్టడంలో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్, అక్కడ క్యాండిడేట్ వచ్చి ఫేషియల్ చూపిస్తేనే పింఛన్ పడుతుంది, పింఛన్ పొందడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి దానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 14న గద్దర్ సినీ అవార్డుల ప్రదానం ఫంక్షన్ను ఘనంగా నిర్వహించాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవాన్ని జూన్ 14న నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్లో గద్దర్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ మీటింగ్ నిర్వహించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, గద్దర్ అవార్డ్స్ జ్యూరీ అవార్డు కమిటీ చైర్పర్సన్ జయసుధాతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ను ఘనంగా నిర్వహించాలని, ఇందుకు సర్కారు కూడా పూర్తి ఏర్పాట్లు చేయనుంది. జూన్ 14న ఈ అవార్డులను అయితే నిర్వహించున్నారు. గద్దర్ అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఉండాలి? తన పాటతో ఆటతో గజ్జగట్టి చిందులేస్తుంటే వేదిక ముందున్న ప్రజలు ఎవరైనా కానీ ఎగిరి గంతులేయాల్సిందే, అంత దమ్ముంటుంది ఆయన పాటలో. సో ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పుడు ఆయన మన మధ్య ఉంటారు. సో ఆయనని గౌరవిస్తూ గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవం కూడా చేయనున్నారు జూన్ 14న. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు కూడా చేసింది. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు. యూపీలో అఘోరి అరెస్ట్. చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న మోకిలా పోలీసులు అఘోరి అలియాస్ శివ విష్ణు బ్రహ్మ, అల్లూరి అలియాస్ శ్రీనివాస్ను మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూజల పేరుతో ఓ మహిళను మోసగించిన అతనిపై మోకిలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులో అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. అఘోరి మాత అని చెప్పి యూట్యూబ్లో ట్రెండింగ్. ఎవ్వరు చూసినా, ఎవ్వరు ఏ ఛానల్ చూసినా అఘోరి వార్తలు ఖచ్చితంగా ఉంటున్నాయి. ఎంత ట్రెండింగ్లో మారారంటే వీళ్ళు. సో ఇక్కడ చూడొచ్చు, అఘోరి చేస్తున్న చేష్టలకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేయడం జరిగింది. పూజల పేరుతో ఓ మహిళను మోసగించారన్న కోణంలో కేసు నమోదైంది. దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఆయన్ను అరెస్టు కూడా చేశారు. సాయి సూర్య డెవలపర్స్ కేసులో
నటుడు మహేష్ బాబుకు ఈడీ సమన్లు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆదేశం. డెవలపర్స్ వెంచర్లు ప్రమోట్ చేసినందుకు మహేష్ బాబుకు 5.9 కోట్ల చెల్లింపు. ఇన్వెస్టర్లను మోసం చేసిన సదరు సంస్థ. సో డెవలపర్స్ వెంచర్లు ప్రమోట్ చేసినందుకు గాను మహేష్ బాబు గారికి 5.9 కోట్లు చెల్లింపు చేశారు. ఆ డెవలపర్స్ కేసులో మహేష్ బాబు గారికి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు నోటీసులు అయితే సమన్లు అయితే జారీ చేయడం జరిగింది. సాయి సూర్య డెవలపర్స్ వెంచర్లను ప్రమోట్ చేసినందుకు నటుడు మహేష్ బాబుకు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 28న బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయనకు సమన్లు పంపింది. పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్బుక్స్ తీసుకురావాలని సూచించింది. పెట్టుబడిదారులను సాయి సూర్య డెవలపర్స్ మోసం చేసిన విషయం తెలిసిందే. దాదాపు 100 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలైన సాయి డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఈ నెల 16న ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో 100 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించింది. సో ఈ కేసులో మహేష్ బాబు గారు ప్రమోట్ చేసినందుకు గాను ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు అయితే జారీ చేశారు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా సూచించిన నేపథ్యం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అపరిశుభ్రతకు చెక్. ఇక నాన్ క్లినికల్ వ్యవస్థల నిర్వహణకు స్పెషల్ ఆఫీసర్లు, క్లినికల్ సేవలకే పరిమితం కానున్న సూపరింటెండెంట్లు. 100 బెడ్లకు పైగా ఉన్న ఆసుపత్రుల్లో అమలుకు కసరత్తు. ప్రైవేట్ హాస్పిటళ్ల నిర్వహణపై స్టడీ చేసిన ప్రభుత్వ కమిటీ. ఇటీవలే ప్రభుత్వానికి అధ్యయన నివేదిక సమర్పణ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అపరిశుభ్రత నెలకొల్పడం ఎంత అవసరమో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులలో అక్కడక్కడ చాలా అపరిశుభ్రత నెలకొని ఉంటుంది. రోగులు, వారి సహాయకులు కూడా ఇబ్బందులు పడుతున్న ఘటనలు కూడా మనం చాలాసార్లు వార్తా పేపర్లలో కథనాలు కూడా చూసాము. సో దానికి చెక్ పెట్టేందుకు కానీ ప్రభుత్వం ఒక ముందడుగైతే వేసింది. మరి ఎంతవరకు అమలు చేస్తారో చూడాలి. ఖచ్చితంగా అమలు చేయాలి. సూపరింటెండెంట్ల ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణ కూడా కొనసాగనుంది. సో ఆసుపత్రుల్లో మరి మెరుగైన సౌకర్యాలు, అపరిశుభ్రత నెలకొనే అవకాశాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. మిగతా వార్తలు. మూసిన ఓసీపీల్లో నీటి వనరులు. భూగర్భ జలాల పెంపునకు సింగరేణి చర్యలు. పాత చెరువులు, కుంటల్లోనూ పూడికతీత. కొత్తగా మరో 15 మినీ చెరువుల నిర్మాణాలు. సాగునీటి కొరత తీర్చేందుకు నిర్ణయం. సో భూగర్భ జలాలు సమ్మర్ వచ్చిందంటే అడుగంటిపోతుంటాయి. సో వాటిని పునరుద్ధరించడంలో భాగంగా చెరువుల పూడికతీతలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇది వెలుగు పేపర్కు సంబంధించి ప్రధాన వార్తలు. నెక్స్ట్ మిగతా పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ సత్యమేవ జయతే దినపత్రిక చూద్దాం. లోయలో పడి వ్యాన్ 16 మంది మృతి. దక్షిణ పాకిస్తాన్లో వేగంగా వెళ్తున్న వ్యాన్ లోయలో పడిపోవడంతో మహిళలు, పిల్లలు సహా కనీసం 16 మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. సింధు ప్రాంతంలోని జంషోర్ జిల్లాలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. సో లోయలో పడిన ఘటనలో 16 మంది మృతి చెందారు. కాశ్మీర్లో ఉగ్రవాది దాడి. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మంత్రి కిషన్ రెడ్డి గారు. పౌరులపై జరిగిన ఉగ్రదాడి తనను తీవ్ర వేదనకు గురిచేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులపై ఆయన స్పందించారు. ఇది పిరికిపంద, అమానవీయ క్రూరమైన చర్య అని, ఈ ఘటనలో బాధ్యులను వదిలిపెట్టబోమని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నిన్న జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసిన ఘటన. భార్య కళ్ళ ముందు భర్త చనిపోవడం, కుమార్తె కళ్ళ ముందు తండ్రి కూడా హతం. ఎంత ఘోరమైన ఘటన ఇది. మరోసారి నెత్తురోడిన కాశ్మీర్లో ఇది. దానికి సంబంధించి సౌదీ అరేబియాలో మోదీ గగనతలంలోనే అపూర్వ స్వాగతం. సో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడి వార్త వినగానే హుటాహుటిన దేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. సో మరి ఇది కలిచివేసే ఘటన. ఎంత దారుణమైన విషయం ఇది. హైదరాబాద్ మెట్రో రైలుకు బెట్టింగ్ యాప్స్గా. హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం ఆరోపణలు. హైకోర్టులో మెట్రో సంస్థపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలు. న్యాయవాది నాగూర్బాబు పిటిషన్. సో ఇది ఇక్కడ హైదరాబాద్ మెట్రోలో కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్స్ జరుగుతున్నాయని చెప్పి
ఒకరు పిల్ వేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. అలా రుణాలిచ్చే యాప్ల ఉచ్చులో చిక్కుకోవద్దు సజ్జనార్. ఆకర్షణీయ ప్రకటనలతో రుణ యాప్ల నిర్వాహకులు ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడి. రిజిస్ట్రేషన్ సమయంలో వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారన్న సజ్జనార్. బెట్టింగ్ యాప్ల విషయంలో, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల విషయంలో ప్రజలంతా కూడా, మరీ ముఖ్యంగా ప్రధానంగా యువత కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆచితూచి అడిగేయాలి. ఆ యాప్లలో లాగిన్ అయ్యే సమయంలో వ్యక్తిగత డేటాను చోరీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎలా పడితే అలా డాటా ఎంట్రీ చేయడము, ఫోన్ నంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేయడము జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి సజ్జనార్ గారు కూడా సూచనలు చేశారు. ఆ పోలీస్ అధికారుల పేర్లు రాసి పెట్టుకుంటాం, రిటైర్ అయినా వదిలేది లేదు కేటీఆర్ హెచ్చరిక. 3 ఏళ్లలో అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకుంటామన్న కేటీఆర్ సీఎం క్షమాపణ చెప్పాలని, పోలీసులను తొలగించాలని డిమాండ్. చర్యలు తీసుకోకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరిక. లగచర్ల బాధితులను ఇంకా కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి అధికారుల పేర్లను రాసి పెట్టుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మరో 3 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అతిగా ప్రవర్తించిన అధికారులు రిటైర్ అయినా ఎక్కడ ఉన్నా వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న, ఏ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న ఈ మాట కామన్గా మారింది. అటు ఏపీలో కూడా మా ప్రభుత్వం రాగానే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా. సో కొంత అధికార పక్షానికి పోలీసులు వత్తాసు పలుకుతూ పని చేస్తున్నారని చెప్పి కూడా వీరు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా వారిపై తమ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా వాళ్ళు రిటైర్ అయినప్పటికీ వారిని గుర్తించి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోలీసులపై చేసిన వ్యాఖ్యలు. సో ఇవి ఏప్రిల్ 23కు సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడివారు.